నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్త దేశతే పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు కురు కుస్వ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు సమ్మక్క తల్లి జాయ్ కొండ దేవత అంబవారు జాయ్ వనదేవతాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ జాయ్ వనదుర్గాయ నమ ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. రావుకేతువుల కదలిక రాబోతుంది. మరి ఈ రావుకేతువుల కదలిక వలన ప్రపంచంలో జనాలకి ఏమి జరగబోతుంది అని చాలామందికి చాలా సందేహాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రావుకేతువ కదలిక వలన రాజకీయ నాయకులకి ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, ప్రపంచంలో కొన్ని విద్యాలు కొన్ని రావటం, అంటే మనకిప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ మన ఇండియాకి ఎలా జరుగుతుందో విధానం ఎలా జరుగుతుందో అదే విధంగా మళ్ళా వేరే దేశానికి కూడా మనకి కొంత సమస్యలు కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి దాంతో పాటు మరి వాతావరణంలో చూసుకుంటే సముద్రంలో కూడా కొన్ని భూకంపాలు, కొన్ని విధానాలు, కొన్ని చాలా వరకు ప్రమాదాలు కొన్ని జరిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మరి భూకంప విశేషాల్లో కూడా కొన్ని దగ్గరికి వచ్చి కొన్ని వెళ్ళిపోయినవి కూడా కొన్ని కనబడుతున్నాయి. గత సంవత్సరంలో కూడా కొంత భూకంపాలు కూడా మనకి ఆ కదలిక కూడా కొంచెం కనబడింది. అదే విధంగా మళ్ళా తెలంగాణ కానీ ఆంధ్రాకి కానీ మళ్ళా భూకంపాల కదలిక కూడా కనబడే సిచ్యువేషన్ కనబడుతుంది. మరి రాజకీయ నాయకుల్లో కూడా కొన్ని మార్పులు చేంజెస్లు అవుతాయి. కొంత పెద్ద పెద్ద నాయకులకు కూడా మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి సామాన్య ప్రజలకి వాళ్ళకి అభివృద్ధి లేక చేసే పనులు దొరక్క చాలా విధానాలుగా ఎన్నో విధానాలుగా బాధపడుతూ మరి వాళ్ళకి టయాలు కూడా అనుకూలంగా లేని దానివలన ఇలాంటి ఈ రావుకేతువుల వలన ఎన్నో సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఈ రావుకేతువుల కదలిక అంటే సామాన్యమైంది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క గుళ్ళల్లో కానీ అమావాస టయాలలో మూసేస్తుంటారు అన్ని గుళ్ళు. రావుకేతువులు అనగా మనకి శ్రీకాళహస్తినే మనకి గుర్తొచ్చేది. ఆ శ్రీకాళహస్తిలో అమావాస కానీ పౌర్ణానికి కానీ ఎనీ టైంలో అక్కడ పూజా బలాలు చేస్తుంటారు. ఎందువల్ల రావుకేతువుల వలన అక్కడ పూజా బలం నిలబెట్టేసేసి దానికి కట్టడి కడుతుంటారు. కాబట్టి అదే విధంగా మరి మనం ఏం చేసుకుంటే మనకు బాగుంటుంది. మన రాజకీయ నాయకులు కానీ, సినీ ఫీల్డ్ కానీ, రాజకీయ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళకి కానీ, మరి పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, హోమ్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మనం ఏం శాంతి చేసుకుంటే మనకి కలిసి వస్తుంది. మరి మన అందరం కలిసి అక్కడ వెళ్ళాల్సిందేనా, లేకపోతే మనం ఇంట్లో మనం పూజ చేసుకోవాల్సిందేనా అన్నిటిగా మీకు ఒక సందేహం అనేది ఉంది. కాబట్టి భగవంతుడు అనేది ఫలాను దుక్కున ఉంటాడనేది కాదు. భగవంతుడు సర్వంతయామి. భగవంతుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు. అదేవిధంగా భగవంతుడు ఆ భగవంతుడిని మనం పూజా బలం చేసుకోవాలనుకుంటే మన ఇంట్లో చేసుకుంటే చాలు. మీరు ఎక్కడో గుడికి వెళ్ళి 24 గంటలు తిరిగి ఈ బూది రేఖలు పెట్టుకొని పూజా బలాలు చేసి ఉపవాసాలు ఒక్క పొద్దులు ఉండకపోయినా కూడా మీ ఇంట్లో శుద్ధంగా చేసుకొని ఆ రావుకేతులకి శనివారం ఒక 9 శనివారాలు మీరు పూజా బలం చేసుకునేట్టుగైతే 3 రకాల నూనెతో మీరు దీపారాధన వెలిగించేసేసి మీ ఇంట్లో శుద్ధం చేసుకొని ఒక స్టార్ ముగ్గు వేసేసి ఒక విస్తరాకు వేసి దాంట్లో నవధాన్యాలు వేసేసి 9 మిరియాలు, 9 బియ్యం గింజలు, తర్వాత 9 నల్లటి జీడి గింజలు అవన్నీ దాంట్లో వేసేసి దాంట్లో దీపారాధన వెలిగించాలి. ఆ విధంగా వెలిగించిన దానివల్ల మీ ఇంట్లో ఉండాల్సిన కీడు, మీ మీద ఉండాల్సిన కీడు, ప్రపంచంలో ఉండాల్సిన కీడు తొలగిపోతుంది. మరి మీరు ఏ ఏ కార్యక్రమాలు అనుకుంటారో, ఏ పనులు మీరు అనుకుంటారో ఆ పనులు మీకు తప్పకుండా నెరవేరుతాయి. ఆరోగ్యాలు, మనశ్శాంతి మీకు ప్రాప్తి కలుగుతుంది. మరి ముఖ్యంగా
మనిషికి కావాల్సింది గురుబలం. గురుబలం అంటే మరి 12 సంవత్సరాలకి ఒకసారి గురుబలం వస్తుంది. 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశికి వస్తుంది. ఆ గురుబలం వచ్చినప్పుడే మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఆ గురుబలాన్ని మనం చూసుకోవాలంటే మన డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, మీ వయసు, మీరు పుట్టిన సమయం, మీరు పుట్టిన గడియలు అవన్నీ మీరు మాకు పంపించినట్టుగైతే మీ గురుబలం ఎలా ఉంది ఏమిటా అనేది మేము చెప్పగలుగుతాం. లేదు మీకు దగ్గరలో ఉండాల్సిన ఎవరన్నా పండితులు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మాకు గురుబలం ఎప్పుడు ఉంది, ఏ టైం నుంచి ఏ టైం వస్తుంది అనేది మీరు తెలుసుకునేట్టుగైతే ఈ గురుబలం వలన ఒక 5 రాశుల వాళ్ళకి మంచి విజయం అనేది రాబోతుంది. మొదటిది వృషభ రాశి. వీళ్ళకి 5 నెలల పాటు గురుబలం చాలా వరకు అభివృద్ధి అవుతుంది. వీళ్ళు ఏ కార్యక్రమైనా కూడా 100% విజయవంతంగా చేసే మార్గాలు ఉన్నాయి. దాంతో మిథున రాశి వాళ్ళకి 2 నెలల పాటు వరకు వాళ్ళకి మంచి అద్భుతమైన గురుబలం పెరుగుతుంది. ఆ గురుబలం వల్ల వాళ్ళకి చాలా వరకు అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. మరి ఈ కర్కాటక రాశిలో 4 నెలల వరకు వీళ్ళకి అద్భుతమైన విజయాలు కనబడుతున్నాయి. వీళ్ళు పట్టిందల్లా బంగారం, అనుకున్న వ్యాపార బిజినెస్, ఉద్యోగాలు, కళ్యాణాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వీళ్ళకి అద్భుతంగా జరిగే మార్గాలు కనబడుతున్నాయి. మరి దీంతో పాటు తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వీళ్ళకి 3 నెలల పాటు మంచి అద్భుతమైన విజయాన్ని సాధించే యోగం కనబడుతుంది. ఈ 3 నెలల్లో వీళ్ళు ఏ పని పెట్టుకున్నా, ఏ కార్యక్రమం పెట్టుకున్నా, ఏదనుకున్నా కూడా 100% విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో అనేది ఈ విధంగా ఉంది. మరి కుంభరాశి, 5వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వీళ్ళకి పట్టిందల్లా బంగారం, వీళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి, వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఆస్తులు కానీ, ఎన్నో రోజుల నుంచి భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన కొన్ని సమస్యలు తీరిపోయి భార్య నుంచి భర్త నుంచి అభివృద్ధి పొందటం, మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కార్యక్రమాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, బిజినెస్లు, రియల్ ఎస్టేట్లు వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలలో ఈ విధంగా ఎన్నో విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశిలో ఇప్పుడు మేము చెప్పిన రాశిలో ఉండవలసిన ఈ 5 రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకే వర్తిస్తుంది. ఎందుకంటే ఇది 30 సంవత్సరాల తర్వాత వాళ్ళకి వర్తించదు. ఈ 30 సంవత్సరాల లోపులోనే వాళ్ళకి వర్తిస్తుంది. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా 100% గురుబలం అనేది పెరుగుతుంది. మరి ఆ గురుబలాన్ని మనకి విజయవంతంగా కావాలి, జయప్రదంగా ఉండాలి అంటే మనకి శ్రీ దత్తాత్రేయ గురువు గారిని పూజించాలి, శ్రీ రాఘవేంద్ర స్వామిని పూజించాలి, దక్షిణామూర్తిని గురువు గారిని పూజించాలి. తర్వాత మనకి అష్టాదశ శక్తిపీఠాలు గురువుగారు, అష్టాదశ శక్తిపీఠాలు గురువుగారు మనకి శృంగేరి పీఠాధిపతి గురువుగారు. కాబట్టి ఆయన కాలమయ్యారు కాబట్టి ఆయన శిష్యులు ఉన్నారు. మరి ఆయన శిష్యులను కూడా మనం సంప్రదించి వాళ్ళు చెప్పిన విధానాలు, ఈ సమాజానికి ఏమేమి కావాలి, ఏమేమి చేయాలనేది వాళ్ళు చెప్పిన సూత్రాలు కూడా మనం పాటించినట్టుకైతే చాలా వరకు అద్భుత విజయాలు జరుగుతాయి, మనశ్శాంతి కలుగుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ ఆలోచించి ఆశుచూసి అడిగేయండి. తొందరపాటు వద్దు. ఎక్కువగా ఎదుటి వాళ్ళని ప్రేమించాలి కానీ సూచించొద్దండి. వృద్ధుల్ని ప్రేమించండి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా ముందే మీ విషయాలని, మీ ప్లానింగ్ని, మీ ఆలోచనల్ని, ఏ విషయమైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ ఎవరికి చెప్పి చేయకూడదు. పని అయిన తర్వాత చెప్పుకోండి. కాబట్టి మీరు చేయాల్సిన ఈ రావుకేతుల కదలిక పూజా బలాన్ని మీరు చేసుకునేట్టుకైతే మీ ఇంట్లోనే మీకు అన్ని అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మీరు ఏమో అనుకుంటున్నారో అది మీరు 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రపంచానికి కొంత కీడు ఉంది, ప్రపంచానికి కొంత మంచి ఉంది. కాబట్టి మరి మనం చేయాల్సిన కొంత జాగ్రత్తలు మనం పాటించినట్టుకైతే తప్పకుండా ఈ రావుకేతుల కదలికలో నుంచి మనం బయటపడవచ్చు. కాబట్టి మనం ఏదైనా చేయాలనుకున్నా కూడా
కొన్ని దైవ అనుగ్రహం లేనిది మనం ఏ పని చేయలేము. కాబట్టి ఆ దైవ అనుగ్రహాన్ని మనం తప్పకుండా పూజించినట్టుగైతే ఆ భగవంతుడు అనుగ్రహంతో మనకి తప్పకుండా ఈ రావుకేతువుల నుంచి గండాలను కొన్ని బయటపడి కొన్ని కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా ఈ ఎఫెక్ట్ పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. తర్వాత కొంత సంతానం గురించి ఎదురు చూసే వాళ్ళకు కూడా గర్భంలో ఉండవలసిన వాళ్ళకు కూడా గర్భ శిశువుల మీద కూడా కొంచెం ఎఫెక్ట్ పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు కొన్ని అతి జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుకైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతంగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. జయ హోం.